రాజమహేంద్రవరంలోని శ్యామలా సెంటర్లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఫుట్వేర్ షాపు, బాలాజీ పెట్ షాపుల నుంచి భారీగా పొగలు, మంటలు రావడాన్ని స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని అందించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు రాజమహేంద్రవరం నుంచి 2, కొవ్వూరు నుంచి 1 అగ్నిమాపక శకటాలను పంపి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మార్టిన్ లూథర్ కింగ్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి వ్యాపార సంస్థలో ఫైర్ సేఫ్టీ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజమహేంద్రవరం పర్యటన ఖరారైంది. మద్యం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ నెల 5వ తేదీన జగన్ రాజమహేంద్రవరం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పరామర్శల పర్యటనలకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం, మరోవైపు జగన్ భారీ జన సమీకరణలతో పర్యటనలు చేస్తుండటంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం పర్యటనలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. కేవలం రూపాయితో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు తెలిపారు. ఈ ప్లాన్లో ఉచితంగా సిమ్ కార్డ్ ఇవ్వడంతో పాటు 30 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, రోజుకు 2 GB డేటా, రోజుకు 100 మెసేజ్లు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిమ్ కార్డు కావాల్సిన వారు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా కోరారు. మద్యం కేసులో జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ రోజు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, చెర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. పోలీసులు వారు ముగ్గురిని మాత్రమే జైల్లోకి అనుమతించారు. మిగిలిన కార్యకర్తలను అడ్డుకున్నారు. దాదాపు అరగంట పాటు వారు మిథున్ రెడ్డితో వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.